జూన్ 1 సామాన్యమైన రోజు కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాక గ్యారంటీ. టాప్ 1గా ఎదగబోతున్నారు. తులారాశి వారి జీవితంలో ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. జూన్ 1 నుండి గ్రహాల యొక్క సంచారంలో మార్పు అనేది ఏర్పడుతుంది. ఈ మార్పు కారణంగా తులారాశి వారి జీవితంలో కొన్ని ఫలితాలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా టాప్ 1గా ఎదగడానికి మీకు కొన్ని అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాలు మీరు సరైన సమయానికి సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఈ వ్యక్తుల కారణంగా కూడా మీ యొక్క అదృష్టం అనేది పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తుల వల్ల జీవితంలో ఎన్నో సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువుల నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే పాత పార్ట్నర్లతో ఏవైనా వివాదాలు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవడం జరుగుతుంది. కొత్త పార్ట్నర్షిప్లు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు ఏర్పడబోయే పార్ట్నర్షిప్ల ద్వారా వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. అలానే వ్యాపారానికి సంబంధించి ఏర్పడే పార్ట్నర్లు ఎవరైతే ఉంటారో వారు కేవలం వ్యాపారంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీకు ఎంతో సహకారంగా ఉంటారు. తులారాశి వారికి ఈ సమయంలో నూతన ప్రారంభాలకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి నూతన ప్రారంభాలు ఏవైనా లేదా పెట్టుబడులు ఏవైనా పెట్టాలని ఉద్దేశం ఉన్నట్లయితే అటువంటి ప్రారంభాలు ఇప్పటి నుంచి మీరు ప్రయత్నించుకోవడం మంచిది. ఈ మాసంలో కొంచెం మొండి బాకీల విషయంలో మాత్రం చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. పరిశ్రమలకు సంబంధించి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు కానీ లేదా గ్రాంట్లు ఏవైతే పెండింగ్లో పడిపోయాయో అవన్నీ కూడా లభిస్తాయి. అయితే ఇటువంటి పనులన్నీ కూడా కొంతమంది వ్యక్తుల సహకారంతో మీరు పూర్తి చేసుకుంటారు. ఉదాహరణకు మీకు రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా పలుకుబడి ఉన్న వ్యక్తి పరిచయం ఉన్నట్లయితే వారిని ఉపయోగించుకొని వారి ద్వారా మీకు కావాల్సిన పర్మిషన్లు, గ్రాంట్లు మొదలైనవన్నీ కూడా రప్పించుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో సహాయ సహకారాలకైతే ఎటువంటి లోటు ఉండదు. శత్రువులు సైతం మిత్రువులుగా మారి మీకు సహాయపడతారు. తులారాశి వారి యొక్క మంచి మనసు, వీరికొన్న సత్ప్రవర్తన కారణంగా ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు కొంచెం విద్యపై దృష్టి పెట్టుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. విద్య పరంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారు. కానీ మిమ్మల్ని డైవర్ట్ చేసే విధంగా కొన్ని పరిచయాలు ప్రేరేపిస్తాయని చెప్పుకోవచ్చు. స్త్రీ పురుష వ్యామోహాలు పెంచడం లేదా విందు వినోదాలు, విలాసాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు ఇలాంటి వాటిపై మీరు కొంచెం సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ మీ యొక్క అధిక సమయాన్ని విద్యపై కేటాయించుకోవాల్సి ఉంటుంది. అలానే తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటూ గురువుల యొక్క సలహాలు తీసుకున్నట్లయితే జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వృత్తి ఉద్యోగాలలో అనుకూలంగానే ఉండబోతుంది. ముఖ్యంగా ట్రాన్స్ఫర్లు ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి జరగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి సమయంలో పై స్థాయి అధికారుల కారణంగా విదేశాలకు వెళ్ళే అవకాశం దొరుకుతుంది. ఉదాహరణకు మీ సంస్థ లేదా పరిశ్రమ తరపున విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినట్లయితే పై స్థాయి అధికారులు ముందుగా మీ పేరును ప్రస్తావించడం జరుగుతుంది. ఉద్యోగ పరంగా స్నేహపూరిత వాతావరణం ఉంటుంది. అలానే ఉద్యోగంలో అభివృద్ధి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారి బెట్టింగ్లపై ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశం కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా జోదాలకు దూరంగా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
మీ జీవితంలోకి రాబోయే వ్యక్తులు జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు. కాబట్టి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో ముఖ్యంగా వారు జీవిత భాగస్వామి ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలానే ఈ రాశివారి ఆరోగ్య విషయంలో మాత్రం ఈ సమయంలో చాలా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. గత కొంతకాలం నుండి మీకు నొప్పుల వ్యాధులు కానీ లేదా కడుపు సంబంధిత వ్యాధులు ఎక్కువగా తీవ్రమై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఈ సమయం నుండి కూడా వాటి నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఉత్సాహంగా ఉంటారు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడుపుతారు. కుటుంబానికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో స్నేహితులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి లేదా వారితో కలిసి దైవ దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే విశేషంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరిలో అండర్స్టాండింగ్ చేసుకునే గుణం అనేది పెరుగుతుంది. మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మీ జీవిత భాగస్వామి నడుచుకోవడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. సంతాన విషయంలో మాత్రం జీవిత భాగస్వామి మీకు ఎంతో సపోర్ట్గా ఉంటారని చెప్పుకోవచ్చు. సంతానం గురించి మీకు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రతిదీ కూడా ఆవిడే దగ్గరుండి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క రహస్యాలు బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలానే రాజకీయ పరంగా మీ మీద ఉన్న కక్షతో మీ యొక్క వ్యాపార జీవితం అంటే వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపే విధంగా కొంతమంది పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి చర్యలకు వీలైనంత వరకు కూడా ముందుగానే సిద్ధంగా ఉండి అటువంటి వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ సమయంలో మీకు అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు కూడా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి మంచి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. కానీ కొన్ని అవకాశాల విషయంలో మాత్రం మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మీకు వీలు లేనప్పుడు వాటిని తిరస్కరించడమే మంచిది. ఎవరి గురించైనా మీరు ఒప్పుకొని చేసినట్లయితే అవి పూర్తి చేయలేక మీరు ఎక్కువగా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. మీతో విరోధం ఉన్న వ్యక్తులు కానీ లేదా మీతో ఏవైనా చిన్న అండర్స్టాండింగ్ విషయాల్లో కానీ గొడవలైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో మీరు కొన్ని విషయాలు అంటే కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకోకపోవడమే మంచిది. ఎవరైనా వ్యక్తుల యొక్క బలవంతం వల్ల ఒప్పుకున్నట్లయితే వారు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రీడా రంగంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. క్రీడాకారులు వీలైనంత వరకు కూడా ప్రయత్నాన్ని చివరి వరకు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు ఎక్కువగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజ సేవలో అధిక సమయాన్ని గడుపుతారు. ఓకే అండి, తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.